ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఎంతగానో రాశారు. కథలు, నవలలు, నాటకాలు, తమాషాలు, పాటలు, జానపద వీరగాథలు, చరిత్రలు, జీవిత చరిత్రలు. ఒకటేమిటి, సాహిత్యంలో ఏ ప్రక్రియనైనా తీసుకోండి, అందులో శివాజీ జీవితం గురించి, ఆ కాలం గురించి వర్ణన ఉంటుంది. విడివిడిగాను బృహదందస్తంగానూ కూడా ఉంటుంది. అంతేకాదు, సినిమాలు వచ్చాయి, అనేక ఉపన్యాసాలు, సంభాషణలు వెలుగు చూశాయి. ఈ కృషి ఇలా ఎడతెగకుండా సాగుతూనే ఉంటుంది. ఇంత ఉన్నా కూడా శివాజీ గురించి, ఆయన నాటి కాలం గురించి, దీని నుంచి ఉద్భవించే మూర్తి అలాగే జనసామాన్యం ఊహల్లో పాదుకున్నది చారిత్రక సత్యంతో సరితూగుతూ ఉందా అనే విషయాన్ని గుండు మీద చెయ్యి వేసుకొని చెప్పలేం. ఇవాళ ఫ్యూడలిజానికి కాలం చెల్లింది, ఇది వాస్తవం. శివాజీ ఫ్యూడలిజం నాటివాడు. అలాంటి వ్యవస్థలో ఆయన రాజు. మిగిలిన అన్ని దేశాల్లో మాదిరి మన దేశం కూడా ఆ వ్యవస్థకు తిలోదకాలిచ్చింది. ప్రజలు ఫ్యూడలిజం రద్దు కావడానికి పోరాటం చేశారు. చక్రవర్తుల్ని, ప్రభువుల్ని చరిత్ర చెత్తకుండేలోకి ప్రజలు తోసేశారు. అది సరైనదే. వాళ్ల స్థానంలో ప్రజాస్వామ్యం రావడము సరైనదే. శివాజీ తదనంతరం ఆయన స్థాపించిన సామ్రాజ్యానికి ఏం సంబంధించింది అన్నది ఒక విషయాన్ని రుజువు చేస్తుంది. అదేమిటి అంటే, ఫ్యూడలిజం ఒక వ్యవస్థగా ఆమోదయోగ్యం కాదు, దాన్ని కొనసాగించకూడదు అని. భారతీయ ఫ్యూడలిజం బ్రిటిష్ పురోగామి పెట్టుబడిదారీ విధానాన్ని ఎదిరించి నిలవలేకపోయింది. ఫ్యూడలిజాన్ని తొలగించవచ్చని నిరాకరించదగ్గ వ్యవస్థ అది అని మరోమారు రుజువవుతోంది. అయితే ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక రాజుకు పెద్ద పీట వేయడం ఏమిటి? ఆ రాజు ఆలోచన విధానంలో, ఆచరణలో, జీవితంలో ఏముంది? ఈ ప్రజాస్వామిక యుగంలో కూడా ఆయన స్మృతి మనల్ని ఉత్తేజపరచడం ఏమిటి? ఇతర రాజులు లేరని కాదు, కానీ వాళ్ళందరూ మన స్మృతిపదంలో ఉన్నారా? కారే రాజుల రాజ్యములు కలుగవే. ఆ రాజుల జన్మదినాల్ని కానీ, సంస్కరణ దినాల్ని కానీ ఎవ్వరూ జరుపుకోవట్లేదు కదా. మహా అయితే వాళ్ళ అనుచరుగణం అలా చేస్తుంది. ఆయా ప్రాంతాల్లో ఆ రాజ్యంలో ఉండే ప్రజలు సకృత్తుగా తమ రాజుల సంస్కరణ జరుపుకోవచ్చుగాక. ఏదేమైనా అవి అపవాదుగా ఉండవచ్చునేమో కానీ శివాజీ గురించి ఆనందోత్సాహాలతో సంస్కరించుకోవడంలాగా కనిపించదు. దేశవ్యాప్తంగా శివాజీని స్మరించుకుంటూనే ఉన్నారు. ఎందుకని ఇలా జరుగుతోంది? ఇంతలా ఆయన్ని స్మృతిలో పదిలపరుచుకోవడానికి అంత విశిష్టత ఆయనలో ఏమి ఉంది? శివాజీ తన సమకాలీన రాజుల కంటే ఏ విధంగా వశిష్ఠుడు? శివాజీ జీవితం గురించి, ఆయన నాటికాలం గురించి విడమర్చి తెలుసుకుంటే ఆయన సాటిలేని విశిష్టత మనకు బోధపడుతుంది. మొట్టమొదట గుర్తించవలసిన విషయం ఒకటి ఉంది. అప్పటికే సుస్థాపితమైన సింహాసనం మీద అలా వారసుడిగా వచ్చి అధిష్ఠించినవాడు కాదైనా. ఓ వారసత్వాన్ని ఒళ్ళో పడేసుకోవడానికి మీరు చేయవలసింది ఏమీ లేదు. అందులో పెద్ద ఘనకార్యమూ లేదు. వారసత్వం వల్లనే రాజ్యాధికారాన్ని వశం చేసుకున్న వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. శివాజీ అలాంటి రాజు కాదు. ఆయన కొత్తగా ఒక రాజ్యాన్ని స్థాపించాడు. ఓ కొత్త రాజ్యాన్ని స్థాపించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. శివాజీ విషయంలో అది మరీను. అయినా ఆయన స్థాపించాడు. అంతకుముందే పదిలంగా ఉన్న సింహాసనాన్ని అధిష్ఠించడం ఒకటైతే, స్వయం కృషి వల్ల ఒక రాజ్యాన్ని స్థాపించడం మరొకటి. ఈ రెండింటికి అస్తిమ శకాంతర భేదం ఉంది. శివాజీ రాజ్యం స్థాపించే నాటికి ఆయన సమకాలీకులకు అలాంటి ఊహ కలలో కూడా లేదు. దాన్ని వాస్తవం చేయడం మాట సరే. అందరూ ఏమని భావించుకుంటూ ఉంటారు? ఏ రాజుగారి కొలువులోనూ ఓ స్థానం సంపాదించుకోవడం, ఆ ఏలికకు విధేయ పాత్రులై సేవ చేయడం, తమ ఆత్మగౌరవం తాకట్టుపడ్డా సరే పర్వాలేదు, ఏదో రకంగా ఆ ప్రభువుల విశ్వాసం సంపాదించడం. అలాంటి రాజుల్లో శివాజీ స్వతంత్రంగా ఒక రాజ్యాన్ని తనకు తాను స్థాపించాలన్న యోచన చేశాడు. అందుకు తగ్గ సరైన వ్యూహం ఏర్పాటు చేసుకున్నాడు. దాన్ని అమలు చేశాడు. చివరికి రాజ్యాన్ని స్థాపించాడు. అలాగని రాజ్య స్థాపన చేసిన వాళ్లలో శివాజీ ఒక్కడే అని కాదు, ఇంకా కొద్దిమంది లేకపోలేదు. ఆ కొద్దిమందిలో కూడా ప్రజల హృదయ పీఠాల మీద శివాజీ అంతలా అధిష్ఠించి తమకు స్థానం సంపాదించుకున్న వాళ్ళు లేరు. ఇతరుల కృషి కంటే, రాజ్యం కంటే శివాజీ కృషి, రాజ్యం ఏ రకంగా విభిన్నం? రైతులు, సామాన్యులు, స్త్రీలు శివాజీ పూనికతో నడుం బిగించి కృషి చేస్తూ ఉన్న లక్ష్యం తమది అని భావించారు. ఆయన స్థాపించింది తమ రాజ్యం అని భావించారు. ఓ రాజ్యం మంచిదో చెడ్డదో నిర్ణయించే ఉత్తమ కొలమానం ఏమిటి? అత్యధిక సామాన్య ప్రజలు ఆ రాజ్యంలో ఉంటున్న ఆ బాలవృద్ధం ఇది తమది అని భావించడమే. మనం ఇప్పుడు ప్రజాస్వామిక యుగంలో ఉంటున్నాం. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యధిక సామాన్య ప్రజలు ఇది తమ రాజ్యం అని గుండె మీద చెయ్యి వేసుకుని నిబ్బరంగా చెప్పగలుగుతున్నారా? తమ తమ దేశాల్లో అమలు జరుపుతూ ఉన్న కార్యక్రమాలు తమ శ్రేయస్సు కోసమేనని ఎక్కువ మంది ప్రజలు
అనుకోగలుగుతున్నారా? నాకైతే జవాబు లేదు అనే ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రజలు ఎన్నుకున్నవైనప్పటికీ ప్రజాస్వామ్యం పేరుతో జరిగేదంతా తమ ప్రయోజనాల కోసం కాదు అన్న భావనలో ప్రజలున్నారు. రాజ్యం గురించి ఒక చక్కని నిర్వచనం ఉంది. ప్రజల నుంచి ఉద్భవించిందే ప్రభుత్వం, కానీ క్రమేపీ ప్రజల నుంచి దూరం జరిగేది అదే. ఇవాల్టి ప్రజాస్వామ్య రాజ్యం ప్రజల నుంచి వచ్చిందే, కానీ క్రమంగా వాళ్ళ నుంచి దూరం పోతుంది. అలాగని శివాజీ కాలం నాటి ఫ్యూడలిజం మరింత పురోగామిగా ఉందని చెప్పడం కాదు. మనకి అప్పటికీ మధ్య 3.5 శతాబ్దాల వార ఉంది. మనకి ఫ్యూడలిజం పనికిరానిదే. అలాగే ఏదో ఒక ప్రజాస్వామ్యం ఇవాళ ఉన్న తీరులో ప్రజలకి ఒరగబెట్టేదీ లేదు. ఆనాడు శివాజీ తీసుకున్న కార్యక్రమం తమదే అని అప్పటి రైతులు భావించారు. ఆయన జీవిత కృషిలో వాళ్ళు మమేకమయ్యారు. ఇందుకు దాఖలాగా ఎన్నో సంఘటనలు ఉన్నాయి. భారీ సైన్యం సరంజామా సమకూర్చుకొని సిద్ది జోహార్, ఫజల్ ఖాన్లు పన్వాలా కోటను దిగ్బంధం చేశారు. నెలలు గడిచినా ఆ ఉచ్చు పిసరంతైనా సడలలేదు. సిద్ది హిలాల్ సాయంతో నేతాజీ ఫాల్కర్ ఆ ముట్టడిని భగ్నం చేయబోయాడు. కానీ ఆ ప్రయత్నం భగ్నమైంది. ఛత్రపతి సైన్యాధ్యక్షుడు, సైన్యాధిపతి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దారుణంగా దెబ్బతిన్న తర్వాత ఇలా చేయాల్సి వచ్చింది. విధేయుడైన సిద్ది హిలాల్ తన కొడుకును రక్షించుకోబోయి శత్రువుల చేతికి చిక్కాడు. శివాజీ ఆ ముట్టడలో చిక్కుకుపోయాడు. బయటపడే దారి కనిపించలేదు. ఓ చిన్న కంతను ఆ ముట్టడలో ఉపయోగించుకొని విశాల్గఢ్ కోటకు పారిపోవాలని ఓ పథకం వేసుకున్నాడు. ఈ పథకంలో భాగంగా మారువేషంలో నకిలీ శివాజీని తయారు చేశారు. ఆ నకిలీ శివాజీ పల్లకి ఎక్కాడు. శత్రువు చేతికి చిక్కాడు. తనని గుర్తించే లోపుని సిద్ది జోహార్కి శివాజీ అప్పటికే తప్పించుకున్నాడన్న ఆచూకీ అందలేదు. మారువేషంలో ఉన్న ఈ నకిలీ శివాజీ ఓ క్షురకారుడు, పేరు శివ. తనకి ఏం మూడబోతుందో ఆ క్షురకారుడికి తెలుసు. తనని పట్టుకోవడం ఖాయం, తనని హతమార్చడము ఖాయమే, సందేహం లేదు. అయినా శివాజీ పాత్రలోనే ఉన్నాడు. అనుకున్నట్టే అతన్ని బంధించడము జరిగింది, చంపేయడము జరిగింది. క్షురకారుడు శివ తెలిసి మృత్యు కౌగుటి చిక్కుకున్నాడు. ఏవో భుజకీర్తులు తగిలిస్తారని కాదు, పెద్ద భూస్వామి అయిపోవాలని కాదు, తన ప్రాణం పోతే పోని శివాజీ రాజా జీవించాలి. ఇది అతడి దృఢ విశ్వాసం. శివాజీ తలపెట్టిన కార్యం తను కోరుకునేదే. అదే రైతుల లక్ష్యం. క్షురకారుడు శివ మనస్ఫూర్తిగా దాన్ని నమ్మాడు. అలాంటి సంకల్పం ఉన్నవాడు క్షురకారుడు శివ ఒక్కడే కాదు, ఎంతోమందో. పల్వానా నుంచి శివాజీ తప్పించుకున్నాడు. సిద్ది జోహార్ వెంటనే అప్రమత్తయ్యాడు. శివాజీని వెంటాడాడు. విశాల్గఢ్ కోటకు శివాజీ చేరుకోకముందే సిద్ది జోహార్ గనక పట్టుకుని ఉంటే ఆయన పని అయిపోయి ఉండేది. అయితే గోడ్ఖండ్ దగ్గర ఒక కనుమను దాటి వెళ్లాల్సి ఉంది. అక్కడ బాజీ ప్రభు దేశ్ పాండే కొంతమంది మాల్వా సైన్యంతో నుంచున్నాడు. ఆయన ఆ అనుచరులు తమ ప్రాణాల్ని పణంగా పెట్టారు. మహారాజ్ విశాల్గఢ్ చేరుకోవడానికి తగ్గ వ్యవధి ఆయనకి దక్కితే చాలు. తప్పించలేనిదే జరిగింది. బాజీ ప్రభు ఉరిగిపోయాడు. కొంతమంది మాల్వా సైనికులు హతమయ్యారు. ఈ సాహస వీరులు ఎవరో చరిత్రలో ఇవాల్టికి అజ్ఞాతంగానే ఉండిపోయింది. బాజీ ప్రభు, అజ్ఞాత మాల్వా వీరులు ఎందుకు ఆత్మార్పణ చేశారు? ప్రాణాలొడ్డి పోరాడారు. అదే విశ్వాసం. శివాజీ జీవించడానికి తమ ప్రాణాలనైనా అర్పించాలి. ఆయన బతికితేనే జీవిత కర్తవ్యం నెరవేర్చగలడు. అంతటి మహత్తర కర్తవ్యం అది. అందుకుగాను సంతోషంగా ప్రాణాలు అర్పిస్తారు. అది వాళ్ళ విశ్వాసం. చరిత్రలో ఇలాంటి సందర్భాలు లెక్కలేనన్ని ఉన్నాయి. శివాజీ యుద్ధంలో మీర్జారాజా జైసింగ్ చేతిలో ఓడిపోయాడు. షాహన్షా ఔరంగజేబుకి ఈ జైసింగ్ విధేయుడైన సాత్రప్గా ఉండేవాడు. మీర్జారాజా జైసింగ్ ఘోర పరాజయం పొందిన తర్వాత అవమానకరమైనదే అయినా సంధికి వడంబడ్డానికి శివాజీ ఆగ్రాలో ఔరంగజేబు ఆస్థానానికి వెళ్ళాడు. ఔరంగజేబు ఖైదు చేయించాడు శివాజీని. ఆగ్రా ఖైదు నుంచి బయటపడే దారి లేకపోయింది. ఓ యుక్తి పన్ని తప్పించుకున్నాడు శివాజీ. వెనక 2 మనుషులు దిగబడిపోయారు. ఒక అతను శివాజీలాగా మారువేషం వేసుకుని మంచం మీద పడుకున్నాడు. రెండో వ్యక్తి అతని కాళ్ళు రుద్దుతూ ఉన్నాడు. ఆ కుట్ర ఎంత పగడ్బందీగా పన్నినదంటే శివాజీ ఏ భయమూ లేనంత రక్షణ కల తావుకు పారిపోయేటంత వ్యవధి ఉండాలి. తను పారిపోయిన సంగతి పొక్కకు ముందే జరిగిపోవాలి. వెనక దిగబడిపోయి మృత్యువునైనా ఎదిరించ సాహసించిన వాళ్ళు ఎవరు? వాళ్ళు మధాలి మొహతర్, పిరాజీ ఫర్జన్. అప్పుడు కాకపోతే ఆ తర్వాత కొంతసేపటికైనా ఆ వ్యూహం బయటపడ్డం ఖాయం. తమని పట్టుకుని నిర్దాక్షిణ్యంగా హతమారుస్తారని మదాలి, హిరాజీలకు తెలియదా? తెలియకేం, తెలుసు. అయినా కానీ ఎందుకని చనిపోవడానికి సిద్ధపడ్డారు? మళ్ళీ అదే జవాబు. శివాజీ నడుం బిగించి చెయ్యదలుచుకున్న మహత్తర కర్తవ్యం వెలకట్టలేనిది. దాన్ని విజయవంతంగా పూర్తి చెయ్యాలి. దాన్ని సడలనివ్వకూడదు. ఎన్ని త్యాగాల అవసరమైనా సరే అర్పించాల్సిందే.
రాజా శివాజీ ఒక అద్భుతం సాధించాడు. ఒక అద్భుతం. ఆయన అనుచరులు తమ జీవితాల కంటే శివాజీ జీవితం విలువైంది అని నమ్మడం. ఆయన్ని కాపాడడం కోసం తాము బలి అవుతారు. ఇతర రాజులు ఇంతటి అద్భుతాన్ని సాధించగలరా? సరే, ఆ రాజుల కోసం పోరాడిన వాళ్ళు ఎక్కువ మంది లేరని కాదు, ఉన్నారు. చాలామంది తమ రాజుల కోసం పోరాడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు మాన్యాలు ముడతాయనో, ఐశ్వర్యం దక్కుతుందనో, లేదా రెండూ దక్కుతాయనో చనిపోయిన వాళ్ళు చేసింది ఒక మహత్తర ఆశయం కోసం చేసిన త్యాగమైతే కాదు. శివాజీ తలపెట్టిన మహత్తర కార్యంలో పాల్గొన్నది యోధులు మాత్రమే కాదు, మరీ ముఖ్యంగా సాధారణ రైతులు, కృషి వలలు తమ వంతు కృషిని చంద్రునికి ఒక నూలుపోగు చేశారు. రైతులు ఏ ఆశయం కోసమైనా నడుం బిగిస్తే అది నెగ్గుతుందనడంలో సందేహం లేదు. ఎందుకు నెగ్గుతుంది అంటే అది ఒక్క రాజులకే పరిమితమైన ఆశయం మాత్రమే కాదు, అది అందరి సమిష్టి ఆశయమూ అవుతుంది. మహత్తర లక్ష్యాలు ఉన్నప్పుడు మహత్తర వీరోచిత కృత్యాలు జరుగుతాయి. స్వార్థం కోసం జమీలు పోగు చేసుకోవాలనుకుని మరణించిన వాళ్ళ గురించి చరిత్ర పుటలు తెలియజేయవు. యుద్ధాల వరవడిలో చిన్న పెద్ద వీరోచిత కృత్యాలు కనిపిస్తాయి. యుద్ధ భేరీల మోత కమ్మేస్తుంది. మృత్యువును కూడా కౌగిలించుకుంటారు. తమకు ఎలాంటి ఫలితము వచ్చి ఒళ్ళో పడదని తెలిసి మృత్యువుని కౌగిలించుకోవడం ఎంత విలక్షణమైంది. శివాజీ అనుచరులు, రైతులు ఆయన సంకల్పించిన కృషిలో నిస్వార్థంగా చేతులు కలిపారన్న దాంట్లో వీసమెత్తు సందేహం లేదు. ఆయన కృషిని తమ హృదయాలకు ఆ రైతులు హత్తుకున్నారన్న దాంట్లో ఆవగింజంత అనుమానం లేదు. ఆయన పాలనను వాళ్ళు తమదిగా భావించారు. ఎందుకంటే దాన్ని వాళ్ళు తమ సొంతమైనదిగా, తమ పాలనగా భావించారు. కానీ ఇది ఎలా సంభవమైంది? రైతులు ఆయన కృషే తమ కృషి అని భావించేలాంటి మహత్తర కార్యం ఆయన ఏం చేశాడు? ఆయన సమకాలీన రాజులు గాని, ఆనాటి బాపత రాజులు గాని ఇంతలా రైతుల విశ్వాసాన్ని, విధేయతని పొందలేదే. రాజా శివాజీ ఎలా దీన్ని సంపాదించగలిగాడు? దీనికి జవాబు శివాజీ తన ప్రజల్ని సంభావించిన తీరులో ఉంది, తన రైతులకు చేరువైన తీరులో ఉంది. ఈ విషయంలో ఆయన తన సమకాలీన రాజుల కంటే ఎంతో భిన్నంగా ఉండేవాడు. ఆనాటి సామ్రాజ్య ప్రజానీకానికి రాజు ఎవరైంది ఏమీ పట్టేది కాదు. ఏ రాజు సింహాసనం భ్రష్టుడయ్యాడో, ఏ రాజు సింహాసనం అధిష్ఠించాడో వాళ్ళకి ఏమీ పట్టేది కాదు. ఎందుకంటే గద్దె మీద కూర్చున్న వాళ్ళు ఎవరైతేనేం వాళ్ళ దైనందిన జీవితానికి సంబంధించింది అదే మూస. అలాంటప్పుడు రైతులకి సంబంధించి రాజులు మారినా ఒకటే, మారకపోయినా ఒకటే. గ్రామాలు దాదాపు స్వయం పోషకంగా ఉండేవి. దాని స్వపాలనా వ్యవస్థ గ్రామానికి ఉండేది. పాటిల్, కులకర్ణి 12 మంది ఆయగాళ్ళు వ్యవస్థను నడిపించేవాళ్ళు. గ్రామం అనే బండిని వాళ్ళు తోలేవాళ్ళు. ఈ గ్రామీణ జీవిత చక్రాన్ని ఓ రాజు రాక, ఓ రాజు పోక చీమకుట్టైనా సలింపేవి కావు. ఏ ఆటంకము లేకుండా అధికారులు పన్నులు వసూలు చేసేవాళ్ళు, రైతులు దోచుకునేవాళ్ళు. ఈ అధికారులు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో అని రైతులు నెత్తూనూరు మొత్తుకున్నా వినే నాదుడు ఉండేవాడు కాదు. దాంతో పైకి చెప్పుకొని ఏం ప్రయోజనం? ఎవళ్ళైనా ఆరుస్తారా, తీరుస్తారా అని రైతులు నోరు మూసుకొని పడి ఉండడం అలవాటు చేసుకున్నారు. పాలకుల పైన మారుతూ ఉండవచ్చు, కానీ ఈ కులకర్లులు, పట్టేళ్ళు, భూస్వాములు, దేశ్ముఖులు, జాగీర్దార్లు పాతిని గుంజల్లా అలా ఉండేవాళ్ళు. వీళ్ళు మారితే కదా ఓ రాజు పోయి, ఓ రాజు వస్తే రెప్పపాటులో వాళ్ళు జెండా మార్చేసి జై కొట్టేవాళ్ళు. రాజు గతించాడు, రాజు చిరకాలం జీవించుగాక అన్న మొక్క ఈ సందర్భంలో అతికినట్టుగా సరిపోతుంది. ఏ రాజన్నా పాతరాజును తొలగించి విజయకేతనం ఎగరేస్తే వీళ్ళు హుటాహుటిగా పరిగెత్తి వెళ్ళి ఆ విజేత రాజు పాదాల చెంత మోకరిల్లి విధేయత ప్రకటించేవాళ్ళు. బదులుగా ఆ కొత్త రాజు కూడా మీ స్థానాల పదిలం అంటూ హామీ ఇచ్చేవాడు. ఇక వీళ్ళు రైతుల్ని వేధించుకు తినేవాళ్ళు. పన్నులు చెరకరసం పిండుకున్నట్లు పిండుకునేవాళ్ళు. రాజుగారి ఖజానా నింపేవాళ్ళు. రైతులకు తెలిసిందల్లా తమని దోచుకుంటున్నారన్న విషయమే. తమని దోచుకున్న సంపద ఏ రాజుగారి బొక్కసము నింపుతుందో వాళ్ళకెందుకు వచ్చిన తలనొప్పి. దాంతో రాజంటే దోపిడీగాడు అని రైతుల్లో పాతుకుపోయింది. దాంతో ఈ రాజు వేరు, ఆ రాజు వేరు అన్న తేడాయే వాళ్ళకి లేకపోయింది. మహికా పతిచి బక్వార్ అన్న గ్రంథ పరిచయంలో సుప్రసిద్ధ చరిత్రకారుడు వికే రజ్వాడే ఇలా రాశాడు. గత 3000 ఏళ్లుగా హిందుస్థాన్ను పాలించిన రాజులు, వాళ్ళు స్వదేశీయులు కానీ పరాయి వాళ్ళు కానీ స్వార్థపరులైన దొంగలు, దోపిడీగాళ్ళు. ఈ రాజులు, ప్రభుత్వాలు పరాన్న బుక్కులు, దోపిడీ దొంగలు తప్ప మరింకేమీ కాదు అని అంతరంతరాల్లో మనస్ఫూర్తిగా హిందూ జనం భావించారు. అలా నిరంతరం దోచుకుంటూ ఉంటే దానికి గురైన వాళ్ళు దొంగ ఎవడైతే ఏమిటి, తనది ఏ వర్ణమైతే ఏమిటి అని ఊరుకునేవాళ్ళు. దాంతో రాజులు వచ్చినా ఒకటే, పోయినా ఒక్కటే. రైతులకి ఏం ఒరిగేది కాదు. ఎక్కడనో దూరంలో తగినంత సమాచారం లేకపోయినా అధ్యయనం సాగించిన మార్క్స్ ఇలాంటి తీర్మానానికే వచ్చాడు.
తన మిత్రునికి 1853వ సంవత్సరం జూన్ నెల 14న ఉత్తరం రాస్తూ ఇలా రాశాడు: గ్రామాల యుద్ధం వల్ల, కరువుల వల్ల, రోగాల వల్ల దెబ్బతిని ఉజాడైనా కూడా అదే పేర్లు, అదే ఎల్లలు, అవే ప్రయోజనాలు, ఇంకా చెప్తే అవే కుటుంబాలు యుగయుగాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. రాజ్యాలు చీలిపోయినా, విచ్ఛిన్నం అయినా ప్రజలకి చీమ కుట్టేది కాదు. గ్రామం గ్రామంగా సుష్టిగా ఉంటే చాలు. అధికారం ఎవరి చేతిలో నుంచి ఎవరి చేతిలోకి పోయిందో, ఏ సార్వభౌముడికి సంక్రమించిందో వాళ్ళకి పట్టేది కాదు. దాని స్వయం పోషకత్వం పదిలంగా అలా ఉంటే చాలు. రాజుకి ప్రజలకి మధ్య ఏ ఆర్థిక సంబంధము ఉండేది కాదు. రాజుగారి మతం రైతుల మీద ఏ ప్రభావము చూపించేది కాదు. రాజులు మారినా తమ ఆచారాలనే వాళ్ళు కొనసాగించేవాళ్ళు. ప్రజల దోపిడీ కొనసాగేదే. తన కింద ఉన్న పాలెగాళ్ళు రైతుల్ని దోచుకున్నా, కొల్లగొట్టినా, హింసించినా రాజుకి పిసరంత చలనం ఉండేది కాదు. అలాంటి పనుల గురించి ఆవగింజంత కూడా పట్టించుకునేవాడు కాదు. తన పాలెగాళ్ళు క్రమం తప్పకుండా తన కోసాగారం నింపుతూ ఉంటే చాలు. రాజ్యంలో అంతా సుభిక్షంగా ఉన్నట్లే. అలాంటి సమాజంలో శివాజీ తన కృషికి సంకల్పం చెప్పుకున్నాడు. ఆయన రాజ్యం స్థాపించాడు. మంత్రదండం చెప్పినట్టు మార్పు వచ్చింది. రైతులకి రాజుకి మధ్య వారధి వచ్చింది. రైతులు తమ రాజును తమ కళ్ళతో చూడగలిగారు. ఆయన వాళ్ళకి సన్నిహితంగా వచ్చాడు. ఆయన వాళ్ళని కలుసుకున్నాడు. ఎలా ఉన్నారని క్షేమ సమాచారాలు వాకబు చేశాడు. వాళ్ళు దురన్యాయాలకి, హింసలకి గురి కాకుండా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూశాడు. తన అధికారాన్ని వాళ్ళకి సాయపడడం కోసమే ఉపయోగించాడు. అప్పటిదాకా పట్టపగ్గాలు లేకుండా, అడ్డు ఆపు లేకుండా ఇష్టారాజ్యంగా చెలరేగిన పాలెగాళ్ళని, జాగీర్దార్లని, దేశ్ముఖులని, వతందార్లని, పటేళ్లని, కులకర్ణులని కట్టడి చేశాడు. పాలెగాళ్ళు రైతులకి సేవలు అని, వాళ్ళ నెత్తి మీద ఎక్కి తొక్కే యజమానులు కాదని రైతులకి చెప్పాడు. వాళ్ళిప్పుడు రాజు ఆధీనంలోకి వచ్చారు. వాళ్ళు ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో విధి నిషేధాలు ప్రవేశపెట్టాడు. పాలెగాళ్ళు తమను పీడించినా, హింసించినా న్యాయం మహాప్రభో అని మొరపెట్టుకునే ధైర్యం ఇప్పుడు రైతులకి వచ్చింది. తలబిరుసు అధికారుల గురించి, పాలెగాళ్ళ గురించి బోగట్టా సేకరించడం వచ్చింది. వాళ్ళు తమ సంపద పెంచుకునేందుకు రైతుల్ని క్రూరంగా చూసే పద్ధతులకి దిగకుండా తీవ్రమైన దండనలు విధించడం జరిగింది. దాంతో రైతులకు ధైర్యం వచ్చింది. ఇదంతా శివాజీ రైతులకి కొత్త, మరెక్కడా ఇలాంటిది జరగడమూ లేదు. మార్పును గమనించారు. రాజు కృషిని చూసే వాళ్ళ పద్ధతిలోనూ మార్పు వచ్చింది. రాజు కృషి తమదే అయినట్టు వాళ్ళు భావించుకోగలిగారు. శివాజీ తండ్రి షాహాజీ పూణే రాష్ట్ర పాలకుడు. శివాజీ కౌమారి ప్రాయం వాడైన ఆ ప్రాంతాన్ని పర్యవేక్షించడానికి దాదోజీ కొండదేవ్ నేతృత్వం కింద ఏర్పాటు చేశాడు. ఈ ప్రాంతం మొఘల్ సామ్రాజ్యానికి, ఆదిల్ షాకి మధ్య ఎల్లల్లో ఉండేది. అస్తమాను ఈ ఇద్దరు పాలకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకునే దాడుల్లో ఈ ప్రాంతం నలిగిపోయింది. పట్టణాలు, గ్రామాలు తరచుగా అగ్నికి హాహుతయ్యేవి. ఆవాసాలు ఉజాడైపోయేవి. ప్రసిద్ధ చారిత్రక సంఘటనల పట్టక సబాసద్ బకర్ ఈ దురంత చర్యల గురించి కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తుంది. ఉజాడైన గ్రామాల్లోనూ, శివార్లలోనూ అడవులు పెరిగేవి. నక్కలు, తోడేళ్లు, అడవి జంతువులు స్వేచ్ఛ విహారం చేసేవి. వ్యవసాయం, రైతులు ఈ స్థితిలో ఉండగా శివాజీ, దాదోజీ ఈ ప్రాంత పాలనా వ్యవహారాల్ని చేతుల్లోకి తీసుకున్నారు. ఎవరు వచ్చి ఈ గ్రామాల్లో పునరావాసం కల్పించుకుంటారో వాళ్ళకి ఆ గ్రామాల్ని శివాజీ దత్తం చేసేవాడు. సాగు చేసుకోవడానికి ముందుకు వచ్చిన వాళ్ళకి విత్తనాల్ని, పనిముట్లని ఇచ్చి ప్రోత్సహించాడు. కొత్తగా సాగులోకి తెచ్చిన భూముల మీద శిస్తుని, పన్నులను తక్కువ చేశాడు. పన్నులు వసూలు చేసేవాళ్ళు చిత్తం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా వసూలు చేసే పద్ధతికి స్వస్తి పలికాడు. నేలను కులిపించాడు. అలా కొలత వేసిన భూములకి పన్ను నిర్ణయించడం చేశాడు. అలా నిర్ణీతమైన పన్నునే వసూలు చేయాలని వసూలు చేసే వాళ్ళకి ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చాడు. త్రికరణ శుద్ధిగా ఆ ఆదేశాలు అమలయ్యేటట్టు చూశాడు. దుర్భిక్ష సమయాల్లో ఆ రైతులు పన్నులు చెల్లించనక్కర్లేకుండా మినహాయింపులిచ్చాడు. పంటే లేకపోతే రైతులు శిస్తులు ఎక్కడి నుంచి కడతారో శివాజీ రైతుల స్థితిగతుల్ని అర్థం చేసుకున్నాడు. తదనుగుణంగా చర్యలు తీసుకున్నాడు. పన్నులు కట్టక్కర్లేకుండా మినహాయింపులు ఇవ్వడమే కాదు, వాళ్ళకి అదనపు సాయాన్ని, సహకారాన్ని అందించేవాడు. ప్రాచీన కాలం నుంచి అనేక రకాల పాళిగాళ్ళు ఉండేవాళ్ళు. దేశ్ముఖులు, దేశపాండేలు, దేశాయిలు, పాటిళ్ళు, కులకర్ణులు, ఖోట్లు, మిరాసీదారులు, ఇతర భూస్వాములు వీళ్ళల్లో ఉండేవాళ్ళు. వీళ్ళు మహల్సీకి, గ్రామాలకి ముఖ్యులు. రైతుల నుంచి పన్నుల ద్వారా ఆదాయాన్ని వసూలు చేయడం వీళ్ళ పని, హక్కు. ప్రభుత్వ అధికారులు తమకు తానుగా నేరుగా ఈ వసూళ్లు చేయరు. దీని ప్రధాన బాధ్యత ఈ భూస్వాముల మీదనే ఉండేది. దాంతో వాళ్ళు గ్రామంలో దాష్టీకం చెలాయించేవాళ్ళు. చిత్తం వచ్చినట్టు పన్నులు వసూళ్లు చేసేవాళ్ళు. పన్నుల రూపేణా ఓ గ్రామం 200, 300 చెల్లించవలసి ఉంటే ఈ భూస్వాములు 2000, 3000 పిండుకునేవారు. ఆ రకంగా
వాళ్ళు అటు ప్రభుత్వం కంట్లోనూ కారం కొట్టేవాళ్ళు, ఇటు ప్రజల నోట్లోనూ మట్టి కొట్టేవాళ్ళు. తమ దురాశని తృప్తిపరుచుకునేందుకు అలా చేసేవాళ్ళు. వాళ్ళు దుర్గాల్లో, గడియల్లో నివాసం ఉండేవాళ్ళు. తుపాకులు, కత్తులు పోగు చేసుకుని బోలెడు మంది సైనికుల్ని సేరదీసుకొని మదించిపోయి ఉండేవాళ్ళు. వీళ్ళ దుష్కృత్యాల గురించి ఎప్పుడన్నా ప్రభుత్వ అధికారులు చెవిన పడితే వాళ్ళు మరింత ఇమ్మని భూస్వాముల్ని పీడించేవాళ్ళు. అయినా బలవంతులైన దేశ్ముఖులు, భూస్వాములు ప్రభుత్వాధికారుల అధికారాన్ని మన్నించేవాళ్ళు కాదు. అడపాదడపా వాళ్ళల్లో వీళ్లకు పేచీలు, తగువులు వచ్చేవి. వీటన్నింటి వల్ల ఓ రాష్ట్రం తర్వాత ఓ రాష్ట్రం దగ్గులకి, దోపిడీగాళ్ళకి బలవుతూ ఉండేది. ఇలాంటి నేపథ్యంలో శివాజీ రైతుల గురించి వసూలు చేసే పన్నుల మీద పద్దులు, తనిఖీలు విధించాడు. రాష్ట్రంలోని మొత్తం భూమిని మహల్కారీ కొలిచి సాగుదారుల పేర్లని పద్దులో నమోదు చేశాడు. కొలవడానికి ఒక దండం వాడాడు. దాని పొడవు 5 బారల 5 పిడికిళ్ళు. బార అంటే 14 తసూల నిడువు. దండం పొడవు 82 తసూలు. 20 దండాల కొలత ఒక బిషు. 120 బిషువులు ఒక చవార్. చేనులో ఉన్న పంటను చూసి దిగుబడిని అంచనా వేయడం జరుగుతుంది. మొత్తం పంట దిగుబడిలో 3వ వంతు తనకు ఉంచుకొని 2 వంతులు ప్రభుత్వానికి చెల్లించేటట్టు ఒప్పందమైంది. దాన్ని వస్తు రూపంలో కానీ నగదు రూపంలో కానీ చెల్లించవచ్చు. దుర్భిక్ష పరిస్థితులు తల ఎత్తినప్పుడు ప్రభుత్వం రైతులకి ఉదారంగా రుణాలు ఇస్తుంది. వారు ఆ రుణాల్ని 4-5 సంవత్సరాల్లో వంతుల వారీగా తిరిగి చెల్లించవచ్చు. కొత్తగా ఏ భూమినన్నా సాగు భూములోకి తేవాలన్నా, దుక్కిటెద్దులు వగైరాలేమీ లేని సాగుదారుకి దాన్ని ఇవ్వాలన్నా ప్రభుత్వం వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పిస్తుంది. పశువులు, విత్తనాలు ఇస్తుంది. ఇంకా చెప్తే ధాన్యం డబ్బు కూడా పంట చేతికి వచ్చేదాకా ఇస్తుంది. వీటిని 4 ఏళ్ల తర్వాత చెల్లించవచ్చు. నేల సాగుకి అలాంటి హక్కులు కల్పించడంలో దాదాపు భూమంతా సాగులోకి వచ్చింది. రైతుల ఆదాయాల దామాషాకి తగ్గట్టే పన్నులు వసూలు చేయాలని అధికారులకి ఖచ్చితమైన ఆదేశాలు ఉండేవి. ఏ రకమైన బల ప్రయోగాన్ని పన్నుల వసూలు సమయంలో చేయకూడదు. సామంతులు, భూస్వాములు, కళ్ళేలు వదిలేసిన అన్య వ్యవస్థ, అస్తవ్యవస్థ గందరగోళాన్నంతటినీ శివాజీ అణచివేశాడు. పన్నుల వసూళ్ల కోసం అధికారులు నియమించాడు. అప్పటిదాకా ఉన్న పాలెగాళ్లు, భూస్వాములు రైతులకి ఏ విధంగానూ హాని కలిగించకుండా కట్టుదిట్టం చేశాడు. అంతకుముందు పాలనలో వాళ్ళ సంపాదన ఆధారంగా వాళ్ళ ఆదాయాల్ని స్థిరం చేశాడు. రైతుల నుంచి నేరుగా పన్నులు వాళ్ళు వసూలు చేయకుండా ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ప్రభుత్వ వరుమానం నుండి వాళ్ళు ఏ రకమైన వాటాను తీసుకోవడానికి లేదు. తీసుకున్నారో వేటు పడ్డట్టే. వాళ్ళు తమ సంపాదనను ప్రభుత్వ అనుమతి తీసుకుని ప్రతి ఏడు పొందాలి. దాంతో వాళ్ళ స్థైర్య విహారానికి, పిచ్చి శాస్త్రలకి రెక్కలు తెగినట్టయింది. రైతులు వాళ్ళ కోరల నుంచి విముక్తులయ్యారు. రైతులు స్వేచ్ఛ వాయువులు పీల్చుకొని ఆనందంగా ఉండేవారు. మహారాజు ఈ గ్రామాధికారుల, దేశ్ముఖుల, దేశపాండేల భవంతుల్ని, దుర్గాల్ని ధ్వంసం చేశాడు. ఈ గ్రామాధికారులు, దేశ్ముఖులు, దేశపాండేలనే కదా రైతుల్ని బానిసలను చేసింది. వీళ్ళు ఇకపై నుంచి అలాంటి అనాగరిక చర్యలకు ఒడిగట్టకూడదని, రైతుల మాదిరిగానే సాదాసీదా హంగు హార్బాటాలు లేని ఇళ్లల్లో ఉండాలని హుకుం జారీ చేశాడు. అలాంటి మహారాజుకి, తమ కోసం అంత ఆరాటపడే ఆ ప్రభువుకి రైతులు నీరాజనాలు పట్టరు. శివాజీ కృషి కొనసాగడమేగాక వృద్ధి చెందాలని ముక్కోటి దేవతలకు మొక్కుకోరు. ముక్కు పచ్చలారని రైతు కుర్రాడు శివాజీ శత్రువులు నిలవరించడానికి ప్రాణం వడ్డడు. రైతులు రాజును మన్నించే పద్ధతిని బట్టి రాజు వాళ్లతో వ్యవహరించే తీరు ఉంటుంది. రాజు త్రికరణ శుద్ధిగా రైతుల కోసం ఉద్యమిస్తే రైతులు అంతకు 10 ఎక్కువగా రాజుకి కవచములా ఉంటారు. ఏలినవారు రాజ్యాన్ని తమ సొంత జాగీరిగా కాకుండా ప్రజల ఆస్తిగా భావించినప్పుడు రైతులు రాజ్యం తమదైనట్టు భావిస్తారు. రాజులు ప్రజల్ని కోన్కిస్కాగాళ్ళు అని చూస్తే రాజ్యం ఏదో తమ పూర్వల వారసత్వంగా తమకి దక్కిందని విర్రవీకితే రైతులు అలాంటి రాజుల్ని సింహాచనాచతుల్ని చేయడానికి నడుం బిగిస్తారు. ప్రపంచ చరిత్రంతా అలాగే ఉంది. శివాజీ జీవితంలోని కొన్ని యథార్థాలు నిర్వివాదం. వాటి గురించి ఎవళ్ళు అనుమానం వెల్లడించరు. అయితే అందరూ వాటి ప్రాముఖ్యాన్ని గుర్తించారని, ఆకలింపు చేసుకున్నారని చెప్పలేం. మహిళల పట్ల శివాజీ వైఖరి అలాంటి వాటిలో ఒకటి. ఫ్యూడల్ కాలంలో మహిళలు, ముఖ్యంగా పేద మహిళలు లైంగికంగా పీడనకి, మానభంగాలకి గురవుతూ ఉండేవాళ్ళు. శివాజీ నాటి రోజుల్లో ఇందుకు భిన్నంగా ఉండేది కాదు. రాజుల్ని, యువరాజుల్ని అలా ఉంచండి. వాళ్ళ సామంతలు, పాటిళ్ళు, దేశ్ముఖులు, భూస్వాములు పేదవాళ్ళ కూతుళ్ళని, కోడళ్ళని భోగ వస్తువులుగా చూసేవాళ్ళు. వాళ్లకు బుద్ధి పుట్టినప్పుడల్లా ఆ స్త్రీలను తమ పడకింటళ్ళకి లాక్కుపోయేవాళ్ళు. పట్టపగలు మానభంగాలు చేసేవాళ్ళు. న్యాయం కోసం వేడుకొందామన్నా దిక్కేది. న్యాయం చేయవలసిన వాళ్లే నేరస్తులైతే ఇక ఎవరితో మొరపెట్టుకోవాలి? అలాంటి నేరస్తులకి వాళ్లే బిరుదులు, పథకాలు, భుజకీర్తులు ప్రదానం చేసేవాళ్ళు. అలాంటి రోజుల్లో ఈ విషయంలో శివాజీ వైఖరి మౌలికంగా, మూలమట్టంగా భిన్నంగా ఉండేది.
రాంజా గ్రామం పాటిల్ కథ బాగా చరిత్ర పుటాల్లో గ్రంథస్థం అయింది. ఆ గ్రామ అధికారి పాటిల్ పట్టపగలు ఓ పేద రైతు పడుచు కూతుర్ని ఎత్తుకుపోయాడు, మానభంగం చేశాడు. జీవితాంతం అవమాన భారంతో కుళ్ళి కృషించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. గ్రామం యావత్తూ రోధించింది, కానీ మౌనంగా. ఈ ముక్క శివాజీ చెవిన పడింది. పాటిల్ని అదుపులోకి తీసుకున్నారు, పూణే తీసుకువెళ్లారు. అతని కాళ్ళు చేతులు ఖండించే తీవ్రమైన దండన విధించారు. ఈ తీర్పును ప్రకటించడమే కాదు, ఏమాత్రం జాగు చేయకుండా అమలు చేశారు. యావత్ రాష్ట్రం మొత్తం తన చెవుల్ని కళ్ళని నమ్మలేకపోయింది. ఓ పేద రైతు కూతురి మీద అత్యాచారం చేసినందుకు సామంతుడైన పాటిల్ని దండించడానికి ఏమాత్రం జంకని శివాజీ కోసం రైతులు తమ అసువుల్ని అర్పించారంటే ఎందుకు అర్పించరు? ఆయన తలపెట్టిన కార్యం తమదిగా భావించారు. స్త్రీలను అలాంటి అకృత్యాల నుంచి రక్షించడం. తన పరిపాలనకు వత్తాసుగా రాజుకి సామంతులు అవసరమే. అయితే నేరం చేసిన వాళ్ళకి దండన విధించడానికి వజ్ర సంకల్పం ఉండాలి. శివాజీకి అది సొడ్డు లేకుండా ఉంది. అందుకనే రైతులు శివకార్యములో, అంటే శివాజీ తలపెట్టిన కృషిలో మమేకం అయ్యేవారు. మన రోజుల్లో కూడా పల్లెల్లో, పట్టణాల్లో పేద రైతులు కూతుళ్ళు, కోడళ్ళు మానభంగాలకి గురవుతూనే ఉన్నారు. ఆయన వారసత్వం పునికి పుచ్చుకున్నామని ఆయన పేరు మీద నినాదాలు సంధించే వాళ్ళు ఏం చేస్తున్నారు మరి? నేరస్తుల్ని పట్టుకొని దండిస్తున్నారా? చేతిలో కాళ్ళు నరకడం మాట అలా ఉంచండి. అసలు అలాంటి సంఘటనలు న్యాయస్థానాల గడపలు తొక్కుతున్నాయా అని దోషిని ఆగమేఘాల మీద విడిచిపెట్టేస్తున్నారే, నిజం కాదా? దోషి అయినా హోదా, అంతస్తు, డబ్బు ఉంటే చక్కగా తప్పించుకుపోతున్నాడు, నిజం కాదా? అందుకనే శివాజీని ప్రజాస్వామిక యుగంలో కూడా తలుచుకుంటున్నాం. తలుచుకోదగ్గ మహానుభావుడే ఆయన పేరుతో జై జై ధ్వానాలు చేస్తూ తమ మిత్ర పుత్ర కత్రపు అశ్రితుల పాపాల్ని, దోషాల్ని కమ్ముకొచ్చే వాళ్ళని నిలదీయడానికైనా శివాజీని మనం తలుచుకోవాలి. రాంజా పాటిల్ వృత్తాంతం ఏదో అపవాదిగా మిగిలింది మాత్రమే కాదు, అలాంటివి ఎన్ని ఉన్నాయో. ఇంకా 1678లో సైన్యాధిపతి షకీజీ గైక్వాడ్ చాలావది దుర్గం ముట్టడించాడు. ఆ దుర్గం ఓ మహిళ అధీనంలో ఉండేది. ఆవిడ పేరు సావిత్రిబాయి దేశాయ్. ఆ యోధురాలు 27 రోజుల పాటు దుర్గాన్ని కాపాడే పోరు చేసింది. కానీ చివరికి షకీజీ దుర్గాన్ని వశం చేసుకున్నాడు. విజయం తలకెక్కి అతను సావిత్రిబాయిని మానభంగం చేశాడు. ఆ తర్వాత శివాజీకి ఈ వార్త తెలిసిందే. ఉగ్రుడైపోయాడు. షకీజీ కళ్ళు పెరికించి దండించాడు. యావజ్జీవిత కారాగారవాస దండన విధించాడు. తన విజేత సైన్యాధ్యక్షుడైనా కానీ మానభంగం చేసిన వారిని శివాజీ ఉపేక్షించేవాడు కాదు. అలా ఎందుకు చేశాడు అంటే, ఓ మహిళ, ఆమె ఎవరైనా కానీ శీలాన్ని కాపాడాల్సిందేనన్నది ఆయన విశ్వాసం. కళ్యాణ్ సుబేదార్ కోడలు ఇతివృత్తం ప్రసిద్ధం. ఎన్నో గేయాల్లో, కావ్యాల్లో ఈ ఇతివృత్తం వస్తువుగా నిక్షిప్తం అయింది. ఆమె అందమైన ముస్లిం యువతే. విజయం సాధించిన యోధుడొకడు ఆమెను ఆయనకు కానుకగా ఆస్థానంలో సమర్పించాడు. శివాజీ ఆమె కేసు చూశాడు. మా అమ్మే ఇంత అందంగా ఉంటేనా అన్నాడు. అలాంటి మాట అనడానికి సుసంపన్నమైన వ్యక్తిత్వం ఉండాలి. సౌందర్యం పట్ల ఆరోగ్యవంతమైన వైఖరి ఉండాలి. ఇవాళ అనాగరిక శివభక్తులని పిలుచుకునే వాళ్ళ సమక్షంలోకి అలాంటి మహిళ వస్తే ఏమై ఉండేదో మనం ఊహించగలమా? ఇది శివాజీకి, కోహనా శివభక్తులకి మధ్య ఉన్న అంతరం. ఏ మహిళకి, హిందువు కావచ్చు, ముస్లిం కావచ్చు, యుద్ధములో అపకారం జరగకూడదని శివాజీ తన సైన్యాధిపతులకి, సైనికులకి హెచ్చరిక జారీ చేశాడు. ఆ ఆదేశాలు అమలు జరిగేటట్టు చూశాడు. ఆ రోజుల్లో భోగ స్త్రీలని, జోగినిల్ని, వేశ్యల్ని వెంటబెట్టుకుపోవడం ఆచారంగా ఉండేది. సైనిక దండయాత్రల్లో వీళ్ళు ఉండవలసిందే. హిందూ రాజులైనా, ముస్లిం రాజులైనా ఈ ఆనవాయితీ కొనసాగేది. శత్రురాజ్యంలోని స్త్రీలను ఎత్తుకుపోవడం సాధారణంగా జరిగేది. వాళ్ళని చెరచి చివరగా ఉంపుడు గత్తెలు చేసుకునేవాళ్ళు. సైనిక దండయాత్రల్లో వేశ్యలను కానీ, జార స్త్రీలను కానీ, ఉంపుడు గత్తెలను కానీ, ఆడ పనివాళ్ళను కానీ వెంట తీసుకువెళ్లరాదు అని ఖరాఖండి ఆదేశాల్ని శివాజీ మహారాజ్ జారీ చేశాడు. ఏ స్త్రీని ఉపపత్రిగా ఉంచుకోవడానికి వీల్లేదు. మరి ఈవేళ మనం 21వ శతాబ్దంలో ప్రవేశించాం. మహారాష్ట్ర ధర్మబద్ధంగా పురోగామిగా ఉన్న రాష్ట్రం అని చెప్పుకుంటూ ఉంటారు. అలాంటిది ఈవేళ కూడా మహిళల మానభంగాలు జరుగుతున్నాయి. ఇలాంటి అకృత్యాలకి కొమ్ము కాసే పురుష పొంగవులు తాము శివాజీ వారసులమని చాటుకుంటూ ఉంటారు. ఆయన పేరు చెప్పుకొని బోరలు చాసుకుంటూ ఉంటారు. మరి ఈవేళ శివాజీయే ప్రత్యక్షమైతే ఇలాంటి శివభక్తులకి ఎలాంటి మర్యాద జరిపించేవాడో మరి. భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడి 50 ఏళ్ళు అయింది. ఇప్పటికీ 40 ఏళ్లకు పైబడి మరాఠీ భాషా రాష్ట్రాలుగా మహారాష్ట్ర వెలుగుతోంది. అయినా కానీ పరిపాలన ఇంగ్లీష్లోనే సాగుతోంది. అసలు భాషా ప్రయుక్త రాష్ట్ర ప్రయోజనం నెరవేరుతుందా అని
మనం విదేశీ పాలకుల్ని సముద్రాల అవతలకి తరిమేశాం కానీ నెత్తి మీద నుంచి ఇంగ్లీష్ బరువును దించుకోలేదు. దేశవాళీ దొర ఇంగ్లీష్లోనే మాట్లాడుతాడు. ఇంగ్లీష్లో మాట్లాడడం గొప్ప, ఒక హోదాకి చిహ్నం. ఇంగ్లీష్ రాని వాళ్ళు తేబ్యంగాళ్ళు, పల్లెటూరి బైతులు. శివాజీ కాలంలో పరిపాలనా భాష ప్రధానంగా పర్షియన్. ఏ భాష స్వతసిద్ధంగా మంచి కాదు, చెడి కాదు. కానీ జనసామాన్యానికి పర్షియన్ తెలియదు. భాష కాని భాషలో పరిపాలన సాగితే ప్రజలకేం పడుతుంది? ఇదేదో మనకి సంబంధించింది కాదులే అని పెదవి విరుస్తారు. పరిపాలనలో ఏం జరుగుతోందో ప్రజలకు బోధపడడం లేదని శివాజీ గుర్తించాడు. దాంతో పరిపాలనా భాష కోసం మార్చడానికి నడుం కట్టాడు. పరిపాలనా భాష మరాఠీగా ఉండాలని మార్పు చేశాడు. దాంతో రైతులు పరిపాలన తమ ముంగిట్లోకి వచ్చిందని సంబరపడ్డారు. శివాజీ రాజ్యం తమ రాజ్యం అయినట్టు భావించారు. పేద మహిళల పట్ల, రైతు మహిళల పట్ల శివాజీ దృక్పథం ఆయన సమకాలీకుల దృక్పథం కంటే భిన్నంగా ఉందని చూశాం. రైతుల ఆస్తి పట్ల కూడా ఆయనకి అలాంటి వైఖరే ఉండేది. ఏ గూండా అయినా సరే తన తాతల సొమ్మన్నట్టుగా రైతుల ఆస్తిని దోచుకునేవాడు. అదో నిత్యకృత్యంగా భావించేవాళ్ళు. యుద్ధాలు అంతే, అవో రోజువారీ వ్యవహారం అయిపోయాయి. దండయాత్రలు చేస్తూ సైన్యాలు, అశ్విక్ దళాలు నిరాఘటంగా ఓ చోటు నుంచి మరో చోటుకు వెళ్ళేవి. గ్రామాలని ఆవరించుకుని ఉన్న స్థలాల్లోనూ ఆ చుట్టుప్రక్కల సైన్యాలు విడిది చేస్తూ ఉంటే రైతుల ఆస్తుల సంగతేం కాను. చేలు పంట మీద ఉన్న అశ్విక్ దళాలు అడ్డు ఆపు లేకుండా తొక్కిపోతే ఆరుగాలం రైతు కష్టించి పెంచిన పంట, చెమటోర్చి పండించిన పంట, కోతలకు సిద్ధంగా ఉన్న పంట నేలపాలయ్యేది. రైతులను పాలించే వాళ్ళ రాజు సైన్యాలే ఈ దారుణం చేసేవి. ఇక ఎవరితో మొరపెట్టుకోవాలి? వాళ్ళ మాటను సానుభూతితో వినే పుణ్యాత్ములు ఏరి? రైతు ఏమీ చెయ్యలేక తలరాత ఇంతేనని సరిపెట్టుకుని నిస్సహాయంగా కొంపలో కూలబడేవాడు. సైన్యం జంకు బొంకు లేకుండా చిత్తం వచ్చినట్టు ప్రవర్తించేది. అలాంటి సమయంలో శివాజీ తన సైన్యానికి హుకుం జారీ చేశాడు. రైతులు పండించిన కాయగూరల్లో ఒక్క రెమ్మ కూడా తాకడానికి వీల్లేదు. సైనికులు తమ నిత్యావసరాల్ని సొమ్ము చెల్లించి కొనుక్కోవలసిందేనన్నాడు. దాంతో రైతుల ఆనందం ఎలా ఉంటుందో ఊహించండి. అప్పటిదాకా కనీ విని ఎరిగిన మార్పదే. ఏళ్ల తరబడి సైన్యాలు గుర్రాల గిట్టలతో కంపల్లి తొక్కి పారెయ్యడమే వాళ్ళు ఎరుగుదురు గాని ఈ మార్పు ఎరుగరు. శివాజీ సైన్యాలు పంటల్ని తాకకుండా జాగ్రత్తగా పక్కకు మళ్ళీ వెడుతున్నాయి. తమ పంటల పట్ల అంత శ్రద్ధ పెట్టిన రాజు గురించి వాళ్ళు ఏమనుకుని ఉంటారు? సైన్యాలు తోచా తప్పకుండా ఆజ్ఞలను పాటించడం చూసిన వాళ్ళకి ఏ పనిపించి ఉంటుంది? అలాంటి రాజు కృషి తమ కృషిగా భావించారంటే ఎందుకు భావించరు? ఇక మిగతా వాళ్ళు పంటల్ని ధ్వంసం చేయడంతో ఊరుకున్నారా? అదేదో తమ హక్కు అయినట్టుగా బలప్రయోగం చేసేవాళ్ళు. ఓ గ్రామంలో సైన్యాధిపతుల కోసం విడిది చేస్తే ఏమయ్యేది? గుర్రాలకు గ్రాసం ఊళ్ళో నుంచి రావాల్సిందే. పటేల్, కులకర్ణు యావత్ గ్రామాన్ని సైన్యం సేవలో మోహరించేవాళ్ళు. ఈ బాపతు జీవితానికి సైన్యాధికారులు అలవాటు పడ్డారు. రైతులు తమ నెత్తి మీద ఏం పడ్డా భరించడానికి అలవాటు పడిపోయారు. తమ రాత అంతేనని సర్దుకుపోయారు. అలాంటి సమయంలో ఒక మహనీయుడు ప్రత్యక్షమై అలాంటి కనీవిని ఎరిగిన ఆదేశాల్ని సైన్యానికి ఇచ్చాడు. జాగ్రత్త, ఒక్క గరికి పోచన కూడా తాకకూడదు. గుర్రాలకి కావలసిన దానాన్ని సొమ్ము చెల్లించి కొనుక్కోవాలి. ఎట్టు పరిస్థితుల్లోనూ సైన్యం రైతులని నష్టపరచకూడదు. ఆదేశాలు జారీ చేసి చేతులు దులుపుకోలేదు ఆయన. వాటిని తోచా తప్పకుండా అమలు జరిపించాడు. రైతుల పట్ల అంత ఆదర్శప్రాయమైన ఆప్యాయత చూపించడంతో వాళ్ళు ఆయన పట్ల సాటిలేని విధేయత చూపించారు. ఇవాళ అలాంటి సైన్యాధిపతులు, అశ్విక్ దళాలు లేవనుకోండి, కానీ కొత్త రకం వాళ్ళు వచ్చారు. అశ్విక్ దళాలు కాకపోయినా వాళ్ళ కార్లు, బార్లు తీరి వస్తూ ఉంటాయి. ఆధునిక అధిపతులు ఏ దండయాత్రలకి వెళ్లరు, కానీ వీళ్ళు తనిఖీల పేరుతో విడుదల చేస్తూ ఉంటారు. తమ అనుచరగణంతో కార్లతో దిగుతారు. ఈ ఆధునిక సైన్యాలు ఎలా తమ వనరుల్ని కూర్చుకుంటారు? వీళ్ళకి కోళ్ళు, మాంసం సరఫరా చేసే మనిషికి సొమ్ము అందుతుందా? ఈ ఆధునిక అధిపతులు తమ జేబుల్లో నుంచి, చేతుల నుంచి ఒక్క పైసైనా తీస్తారా? నగదు చెల్లించి వస్తువులు కొనుక్కుంటారా? మరి నిజంగా ఏం చేస్తారు? అందరూ మళ్ళీ ఇళ్లల్లో, ఆఫీసుల్లో శివాజీ చిత్రపటాన్ని ఎదురుగా కనిపించేటట్టు పెట్టుకుంటారు. గొక్క తిప్పుకోకుండా శివాజీ కీర్తిగానం చేస్తారు. శివాజీ నుంచి వాళ్ళు నేర్చుకున్నది ఇదేనా? వీళ్ళ శివాజీ ఎవరు? అసలు శివాజీ ఎవరు? గరికి పోచరు కూడా ముట్టుకోకూడదు అని శివాజీ ఆజ్ఞ ఇచ్చాడని వీళ్ళకి చెబుతామా? స్వరాజ్య రక్షణలో తమ కర్తవ్యం నెరవేర్చుకుందుకు సామాన్య ప్రజలకు ఏ రకమైన హాని జరగరాదని రాజు 1000 కళ్ళతో చూశాడు. శివాజీ కాలం నాటి నైతిక సూత్రాలు రామచంద్ర పంత్ అనూత్య జారీ చేసిన అనేక ఆజ్ఞల్లో నమోదై ఉన్నాయి. ఈ ఆజ్ఞలు
అమాత్యుల వారి సూక్ష్మ బుద్ధిని విషదం చేయడమే కాదు, ప్రజల పట్ల ఆదరాన్ని ఆదర్శప్రాయం చేస్తాయి. నావికా దళానికి సహజంగానే కలప ప్రాముఖ్యం ఎక్కువ. దట్టమైన అడవులు ఉన్నాయి, పుష్కలమైన కలప ఉంది. అయినా ఈ ప్రముఖ ఫర్మానాన్ని చూడండి. మామిడి, పనస కలప నౌకాదళానికి చాలా ఉపయోగం, కానీ ఎవరూ వాటిని స్పృశించడానికి లేదు. ఈ చెట్లు ఏ 1-2 ఏళ్లలోనే పెరిగేవి కాదు. రైతులు వాటిని నాటి తమ సొంత బిడ్డల్లా వాటికి దోహదం చేసి పెంచారు. ఈ చెట్లను నరికేస్తే వాళ్ళ దుఃఖం మేర దాటుతుంది. ఒకవేళ ఏ చెట్టైనా కృషించిపోతూ ఉంటే దాని యజమాని దగ్గర నుంచి దాన్ని కొనుక్కోవలసిందే. అది కూడా అతని సమ్మతితో, పూర్తి అంగీకారంతో జరగాలి. తన చేతులతో తనే దాన్ని తృప్తిగా కొట్టాలి. రజ్వాడే తన 8వ సంపుటంలో శివాజీ అన్న మాటల్ని నమోదు చేశాడు. శివాజీ అశ్విక దళం షిప్లూన్ దగ్గర మకాం వేసింది. తన అధికారులు చేయవలసినవి, చేయకూడనివి ఏమిటో శివాజీ నిర్దేశించాడు. వర్షాకాల అవసరాల కోసమని ప్రజలు గడ్డివాములు వేసుకుని జాగ్రత్త పడతారు. ఎవళ్ళన్నా నిర్లక్ష్యం చేసి భోగి మంటలు వేసినా, చిలుం ముట్టించినా వాటికి నిప్పు అంటుకునే ప్రమాదం ఉంది. చాలా నష్టం జరుగుతుంది. మొత్తం అశ్విక దళం నాశనం కావచ్చు. గుర్రాల మరణాలకి మీరే బాధ్యత వహించాలి. మీకు డబ్బు ఇచ్చారు, మీకు అవసరమైన వాటిని డబ్బు చెల్లించి బజార్లో కొనుక్కోవాలి. మీరు అలా చేయకుండా ప్రజలకు నష్టం కలిగిస్తే మొఘల్ చక్రవర్తులే మేలనుకుంటారు. తన ప్రజల పట్ల ఇంత ఆదరం చూపించిన రాజు ఆయన సమకాలికుల్లో కానీ ఫ్యూడల్ ప్రభువుల్లో కానీ లేరు. ప్రజల పట్ల శివాజీ ప్రేమానురాగాలు భిన్న తరహావి. అందుచేత వాళ్ళ వైపు నుంచి ఆయన పట్ల ఉన్న విధేయత కూడా చాలా ఉన్నతమైనది. సైన్యాలు తమ ప్రజల్నే వాళ్ళేదో బానిసలైనట్లు, తమ ఉంపుడి కత్తులైనట్లు చూసే రోజుల్లో, రైతుల ఆస్తుల్ని సంపదల్ని కొల్లగొట్టి దోచుకునే రోజుల్లో, రైతుల కూతుర్లని కోడళ్ళని చెరసి మానభంగాలు చేసే రోజుల్లో శివాజీ సైన్యం మచ్చలేని తీరుతో ప్రవర్తించింది. శివాజీ తన సైన్యాన్ని సమూలంగా మార్చాడు. కారణం ఏమిటి, ఎలా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి జవాబు శివాజీ వ్యక్తిత్వంలో మాత్రమే దొరకదు. ఈ మార్పులను ఆయన ఆదేశాల నిమిత్తం మాత్రం అని చెప్పడము అరకొర జవాబే అవుతుంది. దీనికి సరైన జవాబు కావాలంటే ఆయన సైన్యం నిర్మాణాన్ని, అసలు దాని ప్రయోజనాన్ని అర్థం చేసుకోవాలి. ఆనాటి ఇతర రాజులు స్థిరంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకునేవాళ్ళు. యుద్ధం చేయడమే వాళ్ళ పని. సైన్యంలో కొలివే వాళ్ళ భృతి. ఏటి పొడుగుతా మా వాళ్ళు తీరిక లేకుండానే ఉండేవాళ్ళు. ఇళ్ళకి తాము సాగు చేయవలసిన నేలకి దూరంగా ఉండే సైనికులు బాధ్యత బరువు తెలియని వైఖరితో ఉండేవాళ్ళు. మిన్ను విరిగి మీద పడ్డా ఏం పట్టనట్టు ఉండేవాళ్ళు. అలాంటి సైనికులకు కష్ట నష్టాలు, బరువు బాధ్యతలు ఏం తెలుస్తాయి? జీతం కోసం కొలువు చేసే అలాంటి సైనికులకు ప్రజల గోడు ఏం పడుతుంది? రైతుల కోసం, రైతు స్త్రీల కోసం, రైతు సంపద కోసం దృష్టి పెట్టే వైఖరి అది కానే కాదు. శివాజీ సైన్యం అలాంటి జీవిక వృత్తిగా గల సైన్యం కాదు. అలాగని స్థిరమైన సైన్యము కాదు. చాలామంది సైనికులు దుక్కుదున్నుకునే రైతులు. వాళ్ళు స్వయంగా భూమి సాగు చేసుకునేవాళ్ళు. కుటుంబాలతో కాపురం ఉండేవాళ్ళు. అదే సమయంలో సైనికులుగా ఉండేవాళ్ళు. వాళ్ళు విజయదశమి రోజున శాస్త్ర ప్రకారం సీమోల్లంఘనం చేసి గ్రామ పులిమేరల దాటి సైనిక కవాతుల్లో పాల్గొనేవాళ్ళు. అక్షయ తృతీయ నాడు మళ్ళీ తిరిగి ఇళ్ళకి చేరుకొని తమ పనులు చేసుకునేవాళ్ళు. అలా కుటుంబంతో కలిసి జీవిస్తూ మమకారం పెంచుకున్న సైనికులు నేలన్నా, సంపదన్నా శ్రద్ధ పెడతారు. పక్క వాళ్ళ పొలాల్లోని పంటలు చూస్తే వాళ్ళకి తమ పొలాల్లో పంటలు గుర్తుకొస్తాయి. పరాయి స్త్రీలు కనిపించినప్పుడు వాళ్ళకి తమ ఇళ్లల్లో తల్లులు, కూతుర్లు గుర్తుకొస్తారు. దాంతో దౌర్జన్యానికి పూనుకోరు, మానభంగాలు చెయ్యరు. ఇళ్ళని, పంటల్ని పరశురామ ప్రీతి చెయ్యరు. నేలతో రైతు సంబంధం పెనవేసుకుపోయిన మనిషి కొల్లగొట్టడానికి ఎప్పుడూ పాల్పడడు. సంఘంలో ఈ విభాగం, సైనికులు ఏర్పడే ఈ బృందం చాలా ముఖ్యమైనది. ఇతర రాజులు సైన్యాలు, కొల్లగొట్టే సైన్యాలు, కొల్లగొట్టడమే వాళ్ళ లక్ష్యం. ఇతర రాజులకు రాజ్యాలు ఎందుకు కావాలి? కొల్లగొట్టడానికి. లేకపోతే మరెందుకు వాళ్ళు కొల్లగొట్టరు? విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల మీద భారీ సుంకాలు విధించడం అన్ని ఆధునిక ప్రభుత్వాలు చేస్తూ ఉన్న పనే. స్థానిక వాణిజ్యాన్ని, పరిశ్రమలని కాపాడుకునేందుకు ఈ పద్ధతి అవలంబించేవారు. అయితే అప్పట్లోనే శివాజీ ఈ పద్ధతిని అనుసరించాడు. స్థానిక వాణిజ్యాన్ని పదిలం చేసుకునేందుకు అలా విదేశీ సరుకుల మీద సుంకాలు విధించాడు. శివాజీ 1671 డిసెంబర్ 6న కుదాల్సర్ సుబేదార్ నరహరి ఆనందరావుకు ఒక లేఖ రాశాడు. సంగమేశ్వర్ ఉష్టి మీద పన్ను ఆక్ట్రాయ్ విధించేటప్పుడు హెచ్చరికగా ఉండమని రాశాడు. ఆక్ట్రాయ్ భారీగా ఉండాలని అతన్ని కోరాడు. లేనట్లయితే బయట వాళ్ళు మొత్తం వాణిజ్యాన్ని గుర్తు చేసుకొని పోతారు. దాంతో స్థానిక వ్యాపారం దెబ్బతింటుంది అని సూచించాడు శివాజీ. ఆయన దూరదృష్టికి ఇదొక మచ్చు తునక. ఆయన స్వరాజ్యంలో వ్యవసాయంతో పాటుగా వాణిజ్యం గురించి శ్రద్ధ పెట్టాడు. ఆయన రోజుల్లో డచ్ వాళ్ళు మహారాష్ట్రలో వ్యాపారం చేసేవాళ్ళు. అందుకు ఆయన అనుమతి అర్థించారు. అయితే
ఆయన కొన్ని షరతులు పెట్టాడు. ఒకటి ఆక్ట్రాయ్. డచ్ కంపెనీ వాణిజ్యం జరుపుకోవడానికి అనుమతి ఇచ్చిన ఆదేశం 1671 ఆగస్టు 24న వచ్చింది. అందులో ఇలా ఉంది: జింజీ ప్రాంతంలో తమ వాణిజ్యాన్ని నిర్వహించుకునేందుకు డచ్ కంపెనీకి అనుమతి ఇస్తున్నాం. డచ్ కంపెనీ కల్దరూరులో ఉన్న తమ సరుకుల మీద 2.5% ఆక్ట్రాయ్ చెల్లించాలి, అంటే పన్ను. ఎగుమతి దిగుమతులకి సంబంధించి ముందుగానే సమాచారం అందించినట్లయితే అధికారులు తనిఖీ కోసం మూటల్ని తెరవరు. సరైన పన్ను చెల్లించకుండా సరుకుల్ని అనుమతించరాదని హవాల్దార్ అధికారులని ఆదేశించడమైంది. ఇదే ఆదేశంలో మరో ముఖ్యాంశం ఏమిటంటే, ముసల్మాన్ ఏలుబడిలో నిరాటంకంగా స్త్రీలని పురుషుల్ని అమ్మడం కొనడం జరిగేందుకు అనుమతి ఉండేది. కానీ మా పాలనలో అలాంటి స్త్రీ పురుష బానిస వ్యాపారం చేయడానికి అనుమతి లేదు. మీరు అలా చేస్తే ప్రజలు మిమ్మల్ని అడ్డుకుంటారు. ఈ నియమాన్ని తోచా తప్పకుండా పాటించాలి. భారతదేశంలో స్త్రీ పురుషుల్ని బానిసలుగా వర్తకంలో కొనడం అమ్మడం సాగే రోజుల్లో, బలవంతంగా వాళ్ళని బానిసలు చేసే రోజుల్లో, విదేశాల్లో కూలీలుగా వాళ్ళని తరలించే రోజుల్లో శివాజీ బానిస వ్యాపారాన్ని నిషేధించాడు. ఆయన రైతులు రాజు గనక అలా చేయగలిగాడు. సాయిశక్తుల రైతుల్ని బాగా చూడడమే శివాజీ విధానం. శివాజీ సైన్యంలో చాలామంది ముస్లిం సైన్యాధికారులు ఉండేవాళ్ళు. పాలనలో సైన్యంలో వాళ్ళు చాలా ఉన్నతమైన పదవుల్లోనే ఉండేవాళ్ళు. చాలా బాధ్యతాయుతం అయిన పదవుల్లో కూడా ఉండేవాళ్ళు. శివాజీ ఆయుధాగార అధిపతి ఒక ముస్లిం. అతని పేరు ఇబ్రహీం ఖాన్. సాయుధ దళాలలో ఆయుధ విభాగం చాలా ముఖ్య స్థానం ఆక్రమిస్తుంది. ఆనాటి గొప్ప ఆయుధం తుపాకీ, ఫిరంగి, దుర్గం మీద చేసే దాడులలో దాని ప్రాముఖ్యమంతా ఇంత కాదు. అలాంటి విభాగానికి ఒక ముస్లిం అధిపతిగా ఉండేవాడు. ఛత్రపతి శివాజీ దూరదృష్టికి ఉదాహరణగా నౌకాదళం గురించి చెబుతూ ఉంటారు. అది న్యాయమే. కొంకణ భాగంలో చాలా మట్టుకు సముద్ర తీరం ఉన్న ప్రాంతం. రక్షణ కోసం చాలా భారీ నౌకాదళం అవసరం. శివాజీ అలాంటి నావికా దళాన్ని స్థాపించాడు. అలాంటి మరో ముఖ్య విభాగానికి అధిపతి ముస్లిమే. అతని పేరు దార్య సారంగ్ దౌలత్ ఖాన్. శివాజీ అంగరక్షకుల్లో మదారి మహతర్ అనే ముస్లిం యువకుడు ఉండేవాడు. ప్రాణం ఒడ్డేటంత విధేయుడు. ముస్లిమైన అతనే ఆగ్రా నుంచి శివాజీ పారిపోయేటందుకు ఎందుకు సహాయం చేశాడంటే, శివాజీకి ముస్లింలంటే దేశమే ఉంటే అది సాధ్యమయ్యేది కాదు. శివాజీకి ముస్లిం అంటే చాలా ప్రేమ. అలాంటి ఎంతోమంది ముస్లింలు శివాజీకి సేవకులుగా ఉండేవారు. ఒక అతను కాజీ హైదర్ సలీది యుద్ధం తర్వాత దక్షిణాదిన ఉన్న ఔరంగజేబు సైన్యాధికారులు శివాజీతో సత్సంబంధాలు కలిగించుకోవడానికి ఒక హిందూ బ్రాహ్మణుని దూతగా పంపారు. శివాజీ తన వైపు నుంచి కాజీ హైదర్ని దూతగా పంపాడు. ఆ రకంగా ఓ ముస్లిమాన్ పాలకునికి హిందూ రాయబారి, హిందూ రాజుకి ముస్లిమాన్ దౌత్యాధికారి వచ్చారు. శివాజీ కొలువులో ఉన్న అలాంటి ముస్లిమే ఒకరు సిద్ది హిలాల్. శివాజీ 1660లో రాయ్బేగ్ వద్ద రుస్తుంజామా, ఫజల్ ఖాన్లని ఓడించాడు. సిద్ది హిలాల్ శివాజీ తరపున యుద్ధం చేశాడు. అదే ఏట సిద్ది జోహార్, ఫల్హానా దుర్గాలను ముట్టడించాడు. శివాజీ నమ్మిన బంటు నేతాజీ పాల్కర్ ఆ ముట్టడిని దాడి చేస్తూనే ఉన్నాడు. సిద్ది హిలాల్ అతని కొడుకు ఆ సమయంలో నేతాజీ పక్షంలో ఉన్నారు. హిలాల్ కొడుకు వాహ్ గాయపడ్డాడు, పట్టుబడ్డాడు. ముసల్మాన్ సిద్ది హిలాల్ తనయుడితో పాటు హిందూ రాజైన శివాజీ పక్షాన మరో ముస్లింకి వ్యతిరేకంగా యుద్ధం చేశాడు. ముస్లింల పట్ల శివాజీ సహనభావాన్ని తెలియజేసే మరో ముఖ్యమైన ప్రామాణిక సాక్ష్యము ఉంది. 1648 ప్రాంతంలో వీజాపూర్ సైన్యానికి చెందిన 600-700 మంది పఠాన్లు శివాజీ కొలువులో చేరడానికి వచ్చారు. అప్పట్లో గోమని నాయిక్ పన్ సంబాల్ ఇచ్చిన సలహాను ఆమోదించాడు. తర్వాత శివాజీ ఆ సలహా మేరకే నడుచుకున్నాడు. గోమని ఇచ్చిన సలహా ఏంటంటే, మీ కీర్తి ప్రతిష్టల గురించి విని వీళ్ళు వచ్చారు, వాళ్ళని వెనక్కి తిరిగి పంపేయడం ధర్మం కాదు. ఒక్క హిందువులనే చేరదీసి మిగిలిన వాళ్ళ గురించి నేను పట్టించుకోను అనుకుంటే మీ పరిపాలనను సుస్థిరం చేసుకోలేరు. రాజ్యాన్ని సుస్థిరం చేయాలనుకున్న రాజు అష్టాదశ వర్ణాన్ని కలుపుకొని పోవాలి. 4 వర్ణాలని చేరదీసుకోవాలి. ఎవరి విధులు వాళ్ళకి కేటాయించాలి. శివాజీ 1648 నాటికి ఇంకా రాజ్యం స్థాపించవలసి ఉంది. అందువల్ల గోమని ఉల్లేఖించిన సలహా భవిష్యత్తు విధానానికి సరైన వివరణగా ఉండడంతో శివాజీ ఆయన చెప్పిన సలహా పాటించాడు. దాని తర్వాత కూడా శివాజీ చాలామంది ముసల్మాన్లను చేర్చుకున్నాడు తన సైన్యంలో. దీనివల్ల ఆయన రాజ్య స్థాపనకు ఎంతో సానుకూలం కలిగింది. దీనంతటినీ చూస్తే శివాజీ సైన్యాధికారులు, సైనిక సిబ్బంది ఒక్క హిందువులు మాత్రమే కాదని తేటతెల్లమవుతుంది. ముసల్మాన్లు ఉన్నారు. శివాజీ ముస్లిం మతాన్ని తుదిముట్టించాలని భావించిన వాడే అయితే కొలువులో ఈ ముస్లింలు చేరేవారా? ఖచ్చితంగా చేరి ఉండరు. శివాజీ కంకణం కట్టుకున్నది దేనికి? ముస్లిం పాలకుల నిరంకుశ పీడనాపూరిత పాలనను అంతం చేయడానికి, రైతుల సంక్షేమం కోసం పాటుపడే పరిపాలనను స్థాపించడానికి. అందుకనే ముస్లింలు కూడా ఆయన లక్ష్య సాధనలో చేయి కలిపారు.
అయితే ఆ రోజుల్లో శివాజీని చాలామందిగా రాజుగా అంగీకరించేవారు కాదు. బ్రాహ్మణులు మాత్రమే శివాజీని శూద్రుడిగానో హీనకులజుడిగానో పరిగణించలేదు. 96 మహావంశాలు అని పిలిచే వాటికి చెందిన మరాఠీ వంశీకులు తాము క్షత్రియులు అని చెప్పుకునేవాళ్ళు. మొదట శివాజీని రాజుగా అంగీకరించలేదు. ఈ ఘన ఉన్నత వంశావళిలో 96 వంశనామాలు ఉన్నాయి. బోంస్లే పేరు వాటిలో లేదు. కులం, వంశ ప్రతిష్టలను బట్టి పెళ్లి సంబంధాలు కుదుర్చుకునేవాళ్ళు. ఇవాళ కూడా బోంస్లేని చిన్నచూపు చూస్తారు. 96 మహావంశాలకు చెందిన మరాఠీలు చాలామంది దాదాపు తామే రాజులమని ప్రకటించుకున్నారు. షిండే రాజే, మోరే రాజే వగైరా. వాళ్ళకి రాజ్యాలు గీజ్యాలు ఏమీ లేవు, కానీ రాజులం అని ప్రకటించుకునేవారు. అహ్మదానగర్ జిల్లాలోని మరాఠీలందరూ తాము ఇంటి పేర్లకి పాటిల్ అని తగిలించుకునేవారు. ఉదాహరణకి లందగే పాటిల్, కోల్వే పాటిల్, కావే పాటిల్, విఖే పాటిల్ వగైరా. జవాలి మోరే విజాపూర్ షా దగ్గర ఓ ప్రభువు ఆయన్ని రాజే అనేవాళ్ళు. ఆయన పేరుకు చంద్రరావు అని తోక తగిలించుకున్నాడు. ఆయన్ని స్వరాజ్య కృషిలో తోడ్పాటుగా ఉండేందుకు శివాజీ ప్రయత్నాలు చేశాడు. లేఖలు కూడా రాసి రమ్మని చెప్పాడు. దూతల్లో పంపి రమ్మని పిలిచాడు. మనస్ఫూర్తిగా చేసిన ఈ ప్రయత్నాలకి చంద్రరావు ఉలకాలేదు, పలకాలేదు. దాంతో శివాజీ హెచ్చరిస్తూ ఉత్తరం పంపాడు. చంద్రరావు, నువ్వు గనక కలిసి రాకపోతే జవాలిని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది, మోరేని అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. దాంతో మోరే తలబిరుసు సమాధానం పంపాడు. నువ్వు రాజువా? నీ అంతటి నువ్వు రాజు అని పిలుచుకుంటే రాజు అయిపోతావా? భోజనం దగ్గర కూర్చుంటే గనక భోజనం చేసి చేతులు కడుక్కునేటందుకు జవాలిరా, మనం చూసుకుందాం అని తలబిరుసుగా సమాధానం పంపాడు. అయితే ఆ తలబిరుసు సమాధానానికి తగ్గట్టుగానే శివాజీ తర్వాత ఆ మోరే కోరిక తీర్చాడనుకోండి. శివాజీ యుద్ధానికి వెళ్ళి జవాలిని స్వాధీనం చేసుకున్నాడు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, మోరే తనను తాను రాజును పిలుచుకున్నాడు, కానీ శివాజీని మాత్రం రాజుగా అంగీకరించలేదు. రంఘే పాటిల్ వృత్తాంతం ఇందుకు భిన్నంగా ఉండేది. అతను ఒక పేద రైతు బాలికని మానభంగం చేశాడు. అతన్ని నిర్బంధించి శివాజీ దగ్గరకు తీసుకువెళ్లారు. శివాజీ తీర్పు చెప్పాక రంఘే పాటిల్ అక్కడ ఉన్న దాదోజీ కొండదేవ్తో, దాదోజీ కొండదేవ్ అంటే శివాజీ గారి గురువు, ఆయనతో ఏమన్నాడంటే, అర్హత ఉన్న వాళ్లే తీర్పు చెప్పాలి. అధికారం రాజుకు ఉంటుంది, బ్రాహ్మణునికి ఉంటుంది, ఉన్నత కులం వాడికి ఉంటుంది, లేదా కుల పంచాయతీలకు ఉంటుంది. అంతేగాని శివాజీకి ఉండదు. శివాజీ రాజు కాడు, ఉన్నత వంశీకుడు కాడు. అందుచేత అతనికి తీర్పు చెప్పే అధికారం లేదు. కానీ శివాజీ వాటన్నింటినీ పక్కన పెట్టి తనే తీర్పు చెప్పాడు. పెద్ద కులం వాడినన్న అహంకారం పాటిల్కి ఉన్నా కానీ శివాజీ అతన్ని పిలిపించాడు. అయినా పాటిల్ తనని పిలవడానికి వచ్చిన మనిషితో వెళ్ళలేదు. ఆ మనిషితో పాటిల్ అన్నాడు, మీ శివాజీతో చెప్పు, నువ్వు నామమాత్రపు రాజువి, నేను నామమాత్రపు పాటిల్ని మాత్రం కాదు. నేను పాటిల్ని, గ్రామానికి నిజమైన అధికారిని. నా ఊళ్ళో మనుషులు నాకు ఉంపుడు గత్తెల లాంటి వాళ్ళు. మొత్తం మీద చెప్పుకోవలసింది ఏమిటంటే, ఉన్నత కులం వాళ్ళైన బ్రాహ్మణులు కానీ మరాఠీ పెద్ద కుటుంబాల వాళ్ళు కానీ ఆదిలో శివాజీని నాయకుడిగా రాజుగా అంగీకరించలేదు. శివాజీ హిందూ మతాన్ని అనుసరించేవాడు, అలాగని మత దురాభిమాని కాదు. చాలా సందర్భాల్లో మతంతో పొగసిన వాటన్నింటినో చేశాడు. ఆయనకి తన చారిత్రక కర్తవ్యం కంటే విలువైంది ఏదీ లేదు. మతం కర్కశంగా విధించిన సూత్రాలకి కట్టుబడి ఉండడం కాదు. మతం ఏమి చెప్పింది? ముస్లిం మత స్వీకారం ధర్మ భ్రష్టత్వం అంది. ధర్మచ్యుతి మరణంతో సమానం. విగత జీవుణ్ణి సజీవుణ్ణి చేయడం ఎలాగా? అదీగాక జీవితంలో పాపం చేసిన వాడు పునర్జన్మలో మనిషిగా పుట్టడు, క్రిమికీటకాలలో పుడతాడు. హిందూ ధర్మశాస్త్రాలు ఇలా ఘోషిస్తున్నాయి. శివాజీ రోజుల్లో ఈ ధర్మం ఇంకా కర్కశంగా ఉండేది. అయితే ఇస్లాం మత స్వీకారం చేసిన వాళ్ళందరినీ శివాజీ తిరిగి హిందువులుగా పరివర్తన చేయించాడు. అంతేకాదు, వాళ్లతో వివాహాలు కుదుర్చుకుని సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు మతం వదిలి వెళ్ళిపోయారని శివాజీ భావించలేదు. ఆ రకంగా కులభ్రష్టులైనారని అనుకోలేదు. బాబాజీ నింబార్కర్, నేతాజీ పాల్కర్ ముసల్మాన్ అయ్యారు. వాళ్ళకి సుంతీ కూడా జరిగింది. 1 దశాబ్దం పాటు వాళ్ళు ముస్లింగానే ఉండిపోయారు. వాళ్ళను మళ్ళీ హిందూ మతంలోకి శివాజీ మార్పించాడు. శివాజీ తన కూతుర్ని బాలాజీ నింబాల్కర్కి ఇచ్చి వివాహం చేశాడు. అతడు హ్రస్వం అయింది, అంటే సుంతీ జరిగిందని హేళనకు గురయ్యాడు. నేతాజీ పాల్కర్ని శివాజీ పరిశుద్ధుణ్ణి చేశాడు. ఇతను 8 ఏళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాడు. తిరిగి మళ్ళీ అతన్ని సొంత గూటికి రప్పించాడు శివాజీ. మతం పట్ల అనుసరించిన ఈ వైఖరికి పేష్వాల కాలంలో తిలోదకాలిచ్చారు. సమాజం ఎంత సంకుచితంగా బిగిసిపోయిందంటే, పేష్వాలలో మహాసాహసి అయిన పేష్వా బాజీరావు తన కన్న కొడుకు ఇస్లాం మతం స్వీకరించిన ముసల్మాన్ మస్తానికి పుట్టినవాణ్ణి హిందువు చెయ్యలేకపోయాడు. అతని పేరు షంషేర్ బహదూర్. అతన్ని కృష్ణారావు అని పిలవాలని బాజీరావు అనుకున్నాడు.
పేరు మార్చడం సంగతి దేవుడెరుగు. బాజీరావు తనే కుటుంబం వదిలి వెళ్ళిపోవలసి వచ్చింది. ఈ రెండు మతాలు, ఒకటి శివాజీది, ఒకటి పేష్వాలది. హిందూ మతంలో శివాజీ అస్పృశ్యుల్ని, మహర్లని దుర్గాధిపతుల్ని చేశాడు. పేష్వాల కాలంలో అస్పృశ్యులు తమ నడుం దగ్గర చీపులను కట్టుకోవలసి వచ్చింది. వాళ్ళు దారిలో నడిచేటప్పుడు అవి తుడిచేస్తాయని మెడ చుట్టూ ముంతల్ని కట్టుకోవలసి వచ్చింది. వాళ్ళు ఉమ్మితే దారులు అపవిత్రం కాకుండా ఉంటాయని. మరి శివాజీ హిందూ మతము, పేష్వాల హిందూ మతము ఒకటేనా? హిందువుల్ని ఐక్యం చేయాలని కంకణం కట్టుకున్న సేనాపతి ఈ రెండింటిలో ఏ హిందూ మతాన్ని స్థాపించదలుచుకున్నట్టు? శివాజీ హిందూ మతాన్నా లేక పేష్వాల హిందూ మతాన్నా? చరిత్ర గుర్తించిన చిత్రమైన వృత్తాంతం ఒకటి ఉంది. శివాజీ మూఢ విశ్వాసాలకి వ్యతిరేకం అని తెలియజేస్తుంది. బిడ్డ అపసవ్యంగా పుడితే, అంటే కడుపు నేల మీద పడేటట్టు, అశుభం అంటారు. శివాజీ కొడుకు రాజారాం అలాగే పుట్టాడు. దాంతో అందరూ నిర్ఘాంతపోయారు. బిడ్డ పుట్టిన ఆనందం ఎవరిలో కనిపించలేదు. శివాజీకి ఈ విషయం తెలిసింది. ఇది సందేహాత్మకంగా ఉంది. నా కొడుకు తలకిందులుగా పుట్టాడు అంటే సామ్రాజ్యాన్ని తలకిందులు చేస్తాడన్నమాట అన్నాడు శివాజీ. అప్పుడు అందరూ బిడ్డ పుట్టిన ఆనందాన్ని సంబరాలు చేసి జరుపుకున్నారు. విశ్వాసం వేరు, మౌఢ్యం, ఛాందసత్వం వేరు. భావాలు లేకుండా మార్పు సాధ్యం కాదు. ఆలోచన లేకుండా మార్పు సాధ్యము కాదు. అందుకే రైతులు ఇవాళ శివాజీ చరిత్రను తరచి శోధించాలి. దాన్ని అర్థవంతంగా వివరించుకోవాలి. చరిత్రలో పనికిమాలిన దాన్ని చెత్తబుట్టలో పడేయాలి. విలువైన దాన్ని సరిగ్గా పరిశీలించాలి. కొత్త ప్రగతిశీల భావాల్ని దానికి జోడించాలి. అలా నవీన భావాల్ని చరిత్ర మలిదశలోకి తీసుకెళ్ళాలి. శివాజీ చరిత్రలో ఎంతో ఉంది. ఆయన భావాల్లో, ఆయన కార్యశీలతలో ఎంతో ఉంది. ఆయన జీవిత పరిమార్థంలో ఉత్తేజితం చేసే శక్తులు ఉన్నాయి. ఆయన విజయాల్లో ఉన్నాయి. ఇవాళ రైతులకు ఇవన్నీ ఎంతో ప్రయోజనకరం. దీన్నంతటినీ మనం సరిగా బోధపరుచుకొని ముందుకు సాగిపోవాలి. మిత్రులారా, ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతా కీ జై. జై హింద్.